బ్యాచ్ కావటం, లేఅవుట్ డిజైన్ వాళ్ళని చేసి రావటం జరిగింది. ఎందుకంటే లేఅవుట్ డిజైన్స్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళ డిజైన్స్ చేసి ఇవ్వటానికి అన్నిటికీ కూడా దాదాపు 6 to 8 months అయింది. ఆ తర్వాత నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు బిల్డింగ్స్ స్ట్రక్చరల్ డిజైన్స్లో ఎక్స్పర్ట్స్, వరల్డ్లో టాప్ 5లో ఒకరు. వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఆ డిజైన్స్ అన్ని అడిగితే వాళ్ళు కనీసం 1 year కావాలన్నారు. ఆ టైం ఇవ్వటం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత టెండర్లు 45,000 కోట్లు పిలిచాం. అయితే ఆ టెండర్లు పిలిచేటప్పటికి 2017 ఎండ్ అయింది. ఆల్మోస్ట్ టెండర్లన్నీ మెజారిటీ టెండర్లు 2017 చివరికి పిలిచాం. మెజారిటీ కొన్ని 2018 కూడా పిలిచాం. ఇంతలేక 1 yearలో ఎలక్షన్స్ రావటం, ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు ఆటలాడేదాన్ని చేసి రైతు సోదరులను ఎంతో ఇబ్బంది పెట్టడం, ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేయనని ఆదేశించడం, దాని మీద ముందుకు పోతే కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. అదేంటంటే ఏదైతే 45,000 కోట్ల కాంట్రాక్ట్లకు ఇచ్చి అప్పుడు పని చేయించాము, ప్రభుత్వం పోయేటప్పటికి వాళ్ళకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు వాళ్ళకి 1 పైసా ఇవ్వాల. పని వాళ్ళు మా టెండర్లు క్లోజ్ చేసేయండి, ఆపేయండి, క్లోజ్ చేసేస్తే మా బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ వస్తాయి, మేము మళ్ళా వేరే వర్క్ చేసుకుంటామంటే అది క్లోజ్ కూడా చేయలే. ఎందుకు క్లోజ్ చేయలేదంటే అది క్లోజ్ చేస్తే వీడు కోర్టు మీద డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో వాళ్ళందరూ వచ్చి అప్రోచ్ అయ్యారు, సార్ మా సమస్యలు ఇలా ఉన్నాయి, ఇవి తీర్చలేదు గత ప్రభుత్వం, ఇబ్బంది పడ్డాం అంటే దానికి వెంటనే ఒక టెక్నికల్ కమిటీ వేసి అనేక దఫాలతో డిస్కస్ చేయటం, తర్వాత ఫైనల్గా అథారిటీలు అప్రూవ్ చేసి మళ్ళీ క్యాబినెట్కి పెట్టి అప్రూవ్ చేసి ఎన్ని చేసే లోపల ఆల్మోస్ట్ 8 months అయింది. వెంటనే పాత టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి, ఎందుకంటే 2017-18 టెండర్లు మేము చేయలేదు సార్, అప్పుడు ఇచ్చిన టెండర్లు అని అందరూ లెటర్స్ ఇస్తే క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచాం. ఇవన్నీ పిలిచే లోపల వర్షాలు వచ్చేసినాయి. వర్షాల్లో పని జరగదు. అందరికీ తెలిసిన అవసరం 4 నెలలు ఏకదాటిగా వర్షాలు పడ్డాయి, పని జరగల. అయితే నవంబర్ నుంచి వర్షాలు ఆగిపోయినాయి. ఎంతో వేగవంతంగా ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 426 మంది అధికారులకు బిల్లులు జరుగుతున్నాయి. 5 ఐకానిక్ టవర్స్, 250 మీటర్ల ఎత్తు అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ అన్ని ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉత్తర రోడ్లు అయితే 6 నెలలు అయిపోతాయి. ఉత్తర రోడ్లు ఆ పక్క ఈ పక్క డ్రైన్ కట్టేసరికి అయితే 6 నెలలు పూర్తి అయిపోద్ది. కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పైపులో పోయేటట్టుగా ఏర్పాటు చేయాలి. మొత్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని భూమి లోపలే, ఓపెన్ లేదు. టెలిఫోన్ లైన్స్ అన్ని కూడా భూమి లోపలే. సరే, డ్రింకింగ్ వాటర్ ఎట్లా భూమి లోపలే ఉంటుంది. ఇవి చేయటానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అవన్నీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద పైపులు. ఉత్తర రోడ్లు అయితే 6 నెలలే. ఏదేమైనప్పటికీ 1.5 yearలో ట్రంక్ రోడ్స్ అయిపోయేటట్టుగా, 2 yearsలో లేఅవుట్స్ అయ్యేటట్టుగా, 3 yearsలో ఐకానిక్ టవర్స్ అయ్యేటట్టుగా ఈరోజు వేగవంతంగా జరుగుతుంది. రేపు జూన్ జూలైకే చాలా వర్క్, అంటే గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయ్యేటట్టుగా ఆదేశించాం. ఏదైతే తొమ్మిది పైపులు వేసేయాల్సింది ఇవన్నీ కూడా దాదాపు 74% పైన రేపు జూన్కి అయ్యేటట్టుగా. అయితే ఈ నేపథ్యంలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ల్యాండ్ బిల్లు తీసుకున్న ఏరియాలోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు, మీరు అదే స్టాండర్డ్లో 29 గ్రామాల్లో కూడా డెవలప్ చేయాలని ఆదేశించారు. దాని మీద ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తామనుకొని డీపీఆర్లు తయారు చేయించాం. అయితే ఒకటి శ్రావణ్ గారు ఒకటి చెప్పారు, ఎమ్మెల్యే గారు, సార్ మీరు అక్కడ ఒక లెవెల్స్ ఇంపార్టెంట్, అక్కడ ఒక లెవెల్లో రోడ్లు వేసి
విలేజ్లో ఇంకో లెవెల్ రోడ్డు వేస్తే వర్షం వస్తే ఆ నీళ్ళన్నీ విలేజ్కి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆ లెవెల్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ డిపిఆర్ తయారు చేయించుకున్నారు. అక్కడ ఏవైతే మీ గ్రామాల్లో లెవెల్స్ అన్ని అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ డిపిఆర్ స్టార్ట్ చేసాం. డిపిఆర్లు అయిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేస్తామంటే కాదు, ఒకసారి గ్రామ సభ పెడతాము. ఏదైనా 1-2 విషయాలు మిస్ అయి ఉంటే వాటిని కూడా వాళ్ళ దగ్గర తీసుకొని స్టార్ట్ చేస్తామని చెప్తే యాక్చువల్గా ఈరోజు గ్రామ సభ పెట్టాం. ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ ఇళ్ళలో నుంచి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ వచ్చే వాటర్ ఫస్ట్ డ్రైన్స్ నుంచి పోతుంటుంది, రోడ్డుకి అటు ఇటు ఉండే డ్రైన్స్. అయితే ఈ కొత్త దీంట్లో ఏంటంటే అన్ని కూడా దానికి కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి. డ్రింకింగ్ వాటర్ అట్ట అండర్ గ్రౌండ్ ఉంటుంది. అయితే ఎలక్ట్రికల్ లైన్స్ మాత్రం ఇక్కడ ఓపెన్గా ఉంటాయి. తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ విలేజ్లో ప్రతి ఒక్కరికి రోజుకి 40 లీటర్లు ఇచ్చేది, అది స్టాండర్డ్. కానీ ఇప్పుడు ఎక్కడైతే లేదు మన ల్యాండ్ పూలింగ్ తీసుకున్నాం, అక్కడ రోజుకి ఒక్కొక్కరికి 135 లీటర్లు ఇస్తున్నారు. ఇక్కడ కూడా 135 లీటర్లు ఇచ్చేటట్టుగా. ఈ ఊరికంటే సపరేట్ ఓవర్ ట్యాంక్లు ఉండవు. మొత్తం ఏదైతే సిటీకి ఓవర్ ట్యాంక్స్ కడుతున్నాయి అక్కడి నుంచి మీకు వాటర్ వస్తాయి. ఈ పనులన్నీ కూడా 90% రేపు వర్షాలు పడే లోపల కంప్లీట్ కావాలని ఆదేశం ఇచ్చాము. మరొకటి కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం, ఈ విలేజ్ పక్కన సిటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరే చేయించుకున్నారు. వాళ్ళు చేస్తేనే లెవెల్స్ అన్ని కూడా కరెక్ట్గా చేస్తారు. ఇంకొకరికి ఇవ్వటం వల్ల తేడాలు వస్తాయంటే వాళ్ళకే ఇచ్చాం. ప్రతి విలేజ్ పక్కన ఎవరైతే కంపెనీ చేస్తున్నారో అదే కంపెనీ చేసాం. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ డిజైన్ కూడా పెట్టారు. ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఇప్పుడు చెప్తే ఇమ్మీడియట్గా అది తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.